అమ్మా హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈ రోజు నేను ఒక రిక్వెస్టెడ్ వీడియో చేస్తున్నాను. నన్ను 1 pot రెసిపీస్ చూపించమని అడిగారు. కాబట్టి ఈ రోజు నేను 4 డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ రెసిపీస్, రైస్ ఐటమ్స్ నేను మీకు చూపిస్తాను. నేను ఇప్పుడు మీకు సింపుల్ వెజ్ రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇది లంచ్ బాక్స్ రెసిపీ అండి. ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సోంపు వేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అవ్వాలండి. తర్వాత ఇందులో నేను జీడిపప్పు వేసుకున్నాను, కరివేపాకు వేసుకున్నాను, అలాగే ఒక 3 గ్రీన్ చిల్లీస్ని స్లిట్ చేసి వేసుకున్నానండి. ఇది మొత్తం కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇందులో నేను కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్లోని పచ్చివాసన, రా స్మెల్ మొత్తం పోయేంత వరకు మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను క్యారెట్ని సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఆ క్యారెట్ని వేసేసి కొంచెం ఫ్రై చేస్తున్నాను. అలాగే కొంచెం బీన్స్ వేసుకున్నానండి కట్ చేసి. ఈ వెజిటబుల్స్ కొంచెం కుక్ అవ్వడం కోసం నేను కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను. మొత్తం కూడా మనం ఒకసారి బాగా మిక్స్ చేయాలండి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి కొంచెం సేపు మగ్గించాలి. తర్వాత చూడండి, బాగా మగ్గిపోయింది కదా. నేను ఆల్రెడీ రైస్ని కుక్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందులో మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. ఈ రైస్ని బాగా మనం మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో నేను కొంచెం సాల్ట్ వేస్తున్నాను. నేను ముందు వచ్చి వెజిటబుల్స్కి కుక్ అవ్వడం కోసం వేసాను. ఇప్పుడు మొత్తం రైస్కి అన్నిటికీ సరిపోయేందుగా నేను ఇప్పుడు సాల్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ సాల్ట్ కూడా మొత్తం రైస్ అంతాకి బాగా పట్టేటట్లుగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని మనం ఒక 2 minutes దీన్ని మగ్గనివ్వాలండి. మూత పెట్టేసేసి మగ్గనివ్వాలి. చూడండి, బాగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు ఇందులో నేను కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. కొత్తిమీర వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేస్తున్నాను. ఈ రైస్ని చేసుకోవడానికి మనకి కరెక్ట్గా ఒక 10 minutes సరిపోతుందండి. 10 minutesలో రైస్ రెడీ అయిపోతుంది. ఇది మనం పిల్లలకి లంచ్ బాక్స్లోకి కానీ, పెద్దవాళ్ళు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి లంచ్ బాక్స్లకి చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇప్పుడు నేను మీకు వాంగీబాత్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. సింపుల్ మెథడ్ లో దీనికి వాంగీబాత్ పౌడర్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఈ వాంగీబాత్ పౌడర్ రెసిపీ వచ్చి నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో నేను మెన్షన్ చేస్తాను. అది ఒకసారి మీరు చెక్ చేసుకోండి. వాంగీబాత్ చేయడానికి ముందుగా మనం స్టవ్ పై ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత ఆవాలు వేసుకోవాలి, జీలకర్ర వేసుకోవాలి, పచ్చి శనగపప్పు వేసుకోవాలండి. అలాగే ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి. నేను కట్ చేసి వేసుకున్నాను. కొంచెం కరివేపాకు వేసుకున్నాను. ఇవన్నీ కూడా కొంచెం మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను
బ్రింజాల్ని సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఈ బ్రింజాల్ని వేస్తున్నాను. ఈ బ్రింజాల్ వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మనము బ్రింజాల్ కొంచెం కుక్ అవ్వడం కోసం కొంచెం సాల్ట్ వేసుకోవాలి. కొంచెం పసుపు కూడా వేసుకోవాలండి, కలర్ చేంజ్ అవ్వకుండా. వీటన్నిటిని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మనం. ఇప్పుడు ఈ బ్రింజాల్ మగ్గడం కోసం ఒకసారి మూత పెట్టేసి ఒక 2 minutes మగ్గనివ్వాలండి. చూడండి, బ్రింజాల్ మొత్తం కూడా బాగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు ఇందులో వాంగీబాత్ మసాలా పౌడర్ వేసుకోవాలండి. ఈ వాంగీబాత్ పౌడర్ ఎలా చేసుకోవాలో రెసిపీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను, ఒకసారి మీరు చెక్ చేయండి. ఈ పౌడర్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు ఆ వాంగీబాత్ పౌడర్ని అన్ని రకాల ఫ్లేవర్ రైస్లో మనం యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో నేను కొంచెం చింతపండు రసం వేస్తున్నానండి. చిక్కగా చేసుకుని చింతపండుని ఆ రసం వేసాను. ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో కొంచెం బెల్లం వేసుకోవాలి. ఎందుకంటే చింతపండు వేసిన ఏ రెసిపీలో అయినా కొంచెం బెల్లం కానీ షుగర్ కానీ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. అది వాంగీబాత్కి అయితే బెల్లం వేస్తే చాలా బాగుంటుంది. అది ఎక్కువ వేసుకోకూడదండి, కొంచెం వేసుకోవాలి. బాగా మిక్స్ చేయాలి. కొంచెం ఆయిల్ పైకి రావాలండి. తర్వాత ఇందులో మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. నేను ఫస్ట్ కొంచెం వేసుకొని మిక్స్ చేస్తున్నాను. తర్వాత మిగిలింది కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకోవాలండి. ఫస్ట్ మనం వేసింది బ్రింజాల్ మగ్గడం కోసం వేసాము. ఇప్పుడు వచ్చి మొత్తం రైస్కి సరిపోయింది సాల్ట్ వేసుకున్నాము. మనము దీన్ని కవర్ చేసేసి ఒక 2-3 minutes సిమ్లో పెట్టేసి మగ్గనివ్వాలి. అప్పుడే మసాలా కూడా మొత్తం కూడా రైస్కి పడుతుంది. చూడండి, బాగా మగ్గిపోయింది. మనం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. వాంగీబాత్ రెడీ అయిపోయిందండి. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇప్పుడు నేను మీకు మసాలా గీ రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు మసాలా గీ రైస్ చేసుకోవడానికి ముందుగా ప్యాన్లో గీ వేసుకోవాలి. ఇది మనం వచ్చి గీతో చేస్తున్నాము. ఈ గీ కూడా మొత్తం కరగాలండి. కరిగి కొంచెం హీట్ అవ్వాలి. బాగా హీట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో జీడిపప్పులు వేసుకోవాలి. ఈ జీడిపప్పులు కొంచెం ఫ్రై అవ్వాలండి. కాజు కొంచెం ఫ్రై అయింది కదా. ఇప్పుడు ఇందులో కొంచెం జీలకర్ర వేసుకోవాలి, జీరా వేసుకోవాలి, అలాగే కొంచెం చెక్క వేసుకోవాలండి, లవంగాలు, ఒక 2 ఇలాచీ వేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా మనం ఫ్రై అయ్యేటట్లుగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో గ్రీన్ చిల్లీ స్లిట్ చేసి వేసుకున్నానండి, అలాగే కరివేపాకు వేసుకున్నాను. ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై అవ్వాలి.
ఇప్పుడు ఇందులో నేను పచ్చి బఠానీ వేస్తున్నాను. ఇవన్నీ గీలో ఫ్రై అయితే చాలా మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకోవాలండి. ఈ ఆనియన్ కూడా బాగా మగ్గాలి, కలర్ అనేది చేంజ్ అవ్వాలి. చూడండి ఆనియన్ కూడా బాగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో మనం సాల్ట్ వేసుకోవాలి, అలాగే చిల్లీ పౌడర్ వేసుకోవాలి. ఇవన్నీ కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి బాగా మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్ని వేసేసుకొని మొత్తం కూడా బాగా మిక్స్ అయ్యేటట్లుగా కలుపుకోవాలి. ఈ మసాలా కూడా మొత్తం రైస్కి పట్టేటట్లుగా మనం బాగా కలుపుకోవాలండి. మనం గీ వేసి ఫ్రై చేసాం కాబట్టి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఇది. మనం పిల్లలకి ఈ రకంగా చేసి ఇచ్చామంటే పిల్లలు కూడా బాగా లైక్ చేస్తారు. లంచ్ బాక్స్ అనేది ఎంటీగా రాదండి మనం ఇలా ఫ్లేవర్ రైస్లు అన్నీ చేసి ఇచ్చాము అంటే. ఇప్పుడు ఇది మగ్గడం కోసం కవర్ చేసేసి ఒక 2 minutesతో దీన్ని మగ్గనివ్వాలి. చూడండి బాగా మగ్గిపోయింది కదా. ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. మసాలా గీ రైస్ రెడీ అయిపోయింది అండి. ఇది కూడా పిల్లలకి లంచ్ బాక్స్ కానీ, పెద్దవాళ్ళకి ఆఫీసులకి వెళ్ళే వాళ్ళకి కానీ ఇట్లాంటి వాళ్ళకి లంచ్ బాక్స్కి యూజ్ అవుతుంది. అలాగే మనం లంచ్కి డిన్నర్కి కూడా ఈజీగా చేసుకోవచ్చు. నేను మీకు ఆమ్లా రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఇది రిక్వెస్టెడ్ వీడియో. నన్ను ఆమ్లా రైస్ చేసి చూపించమని అడిగారు కాబట్టి ఇప్పుడు నేను మీకు ఆమ్లా రైస్ సింపుల్ మెథడ్ లో ఎలా చేసుకోవచ్చో నేను మీతో షేర్ చేసుకుంటాను. ఈ ఆమ్లా రైస్ చేసుకోవడానికి ముందుగా మనం మిక్సీ జార్లో మనము ఉసిరికాయల్ని పైన ఉన్న స్కిన్ని తీసేసి సన్నగా కట్ చేసుకోవాలండి. అలాగే గ్రీన్ చిల్లీ వేసుకోవాలి, కొత్తిమీర వేసుకోవాలి. ఇవన్నీ కూడా మనం పేస్ట్ లాగా చేసుకోవాలండి. ఆమ్లాకి పైన ఉండే స్కిన్ తీసేసేయాలి, పీల్ చేసేసి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. చూడండి ఈ రకంగా మనం పేస్ట్ చేసుకొని మనం పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో కొంచెం ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు వేసుకోవాలి, మస్టర్డ్ సీడ్స్ వేసుకోవాలి, అలాగే కొంచెం జీలకర్ర వేసుకోవాలి, పచ్చిశనగపప్పు, కొంచెం జీడిపప్పు వేసుకున్నాను, అలాగే కరివేపాకు వేసుకున్నానండి, ఎండుమిర్చి వేసుకున్నాను. ఇవన్నీ కూడా మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రై అయిపోయింది కదా. ఇందులో మనం పీనట్ వేసుకోవాలి, వేరుశనగపప్పు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఆమ్లాది ఉంది కదండి, ఆమ్లా, గ్రీన్ చిల్లీ అండ్ కొరియాండర్, కొత్తిమీర పేస్ట్ని వేసేసుకొని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. అంటే మనం ఆ పేస్ట్ అనేది మనం బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి మంచి స్మెల్ వస్తుందండి ఫ్రై అయిపోయిన తర్వాత. అంతవరకు మనం మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి బాగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకోవాలి, కొంచెం పసుపు వేసుకున్నాను నేను. ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేటట్లుగా మనం కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్ వేసుకోవాలండి. రైస్ వేసుకొని మొత్తం మసాలా కూడా మొత్తం రైస్కి పట్టేటట్లుగా మనం బాగా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది.
చూడండి ఈ రకంగా మనం మిక్స్ చేసుకోవాలి. ఇందులో మనం కారం అనేది వేయడం లేదు, చిల్లీ పౌడర్, ఎందుకంటే పచ్చిమిర్చి యూస్ చేసాం కాబట్టి అది సరిపోతుంది. మీకు ఇంకా స్పైసీనెస్ కావాలి అంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. నేను పిల్లల లంచ్ బాక్స్ కోసం కాబట్టి నేను కొంచెం తక్కువ గ్రీన్ చిల్లీ వేసాను. మీకు కారం కావాలంటే ఇంకొంచెం ఎక్స్ట్రాగా వేసుకోవచ్చు. ఆమ్లా రైస్ రెడీ అయిపోయిందండి. ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయాల్సిన డిష్ అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా ఛానల్ ని లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.